పెద్దబాబు, ఇన్ని రోజులు మేం కూడా చీకట్లోనే ఉన్నామేమో అనిపించింది. కంటి చూపు రాగానే నీలో కాన్ఫిడెన్స్ వచ్చింది. నువ్వు మెట్లు దిగొస్తుంటే ఎవరి సాయం అక్కర్లేకుండానే నా కొడుకు రావడం చూసి గుండెల నిండా సంతోషం నిండిపోయింది నాన్న. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇన్నాళ్ళు నాకు చూపు లేకపోయినా మీ బాధను అర్థం చేసుకున్నాను. మళ్ళీ మీ సంతోషాన్ని చూడాలని, కంటి చూపు రావాలని కోరుకున్నాను. ఈ ఆనందం ఎప్పుడు ఉండేలా చూస్తాను పెద్దబాబు. కొంపు తీసి పార్వతి ఇంటి పెద్ద కోడలని డిసైడ్ చేస్తుందా ఏంటి నీలు? నేనొప్పుకోను కదా అంటే నా మాట వింటానని, నేను చెప్పినట్టు వింటానని ఒక్క మాట చెప్పు. నా ముందు నువ్వు చేయి చాచడం ఏంటమ్మా? నువ్వు ఆర్డర్ వేయాలి, అడగకూడదు. ఏం ట్విస్ట్ పెడతారో ఏంటో టెన్షన్గా ఉంది నీలు. ఈ అమ్మ ప్రాణాలతో ఉన్నంతకాలం నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళకూడదు నాన్నా. అమ్మయ్యా, పోన్లే, ఇంకేదో అడుగుతుందనుకున్నాం. నువ్వు రిలాక్స్ అవ్వకంటే దేవా ఇక్కడుంటే పార్వతిని కూడా ఇక్కడుండమన్నట్టే కదా. మా కొడుకులు మా కళ్ళ ముందు సంతోషంగా తిరగాలి, అదే మా కోరిక. మాటిస్తావు కదా నాన్నా? మీ ఇద్దరి కోసం మాటిస్తానమ్మా. మీ దగ్గరే ఉంటాను. అపార్థాలు, అరమరికలు ఏమొచ్చినా అమ్మకు నచ్చ చెప్తానే కాని దూరం మాత్రం కాను. పార్వతి, నువ్వేం మాట్లాడవేంటి? సంతోషంగా ఉందమ్మాయి గారు. అట్టాగే బాధ్యత కూడా పెరిగినది. అక్క, ఇక పెదబాబు గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. అందరం ఆనందంగా కలిసిమెలిసి ఉండొచ్చు. మంచి జరిగింది, ఇక చెడే తొలగిపోవాలి. తప్పకుండా తొలగిపోతుంది చిన్నబాబు. చీకటే పోయింది, భూజం తీసేలేమా? కరెక్ట్ బావు గారు. అంకుల్, మంచేదో చెడేదో రేపు తెలుస్తుంది, చూడండి అంతే. సింపుల్ గా చెప్పాలంటే అఖిలక్క సర్వాధికారాన్ని, యావదాస్తిని నీలాంబరి పేరు మీద రాసి పెట్టింది. ఈ ఇంటి
కోసం ప్రాణాలే ఇస్తానన్నావు కదా. వాళ్ళెవ్వరూ రోడ్డున పడకుండా ఉండాలి అంటే నువ్వు ఈ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. పార్వతి, నువ్వు నిజంగా పిచ్చి పార్వతివే. లేకుంటే పెద్దబాబు గారి పాదాల కడి చచ్చిపోయేదాకా పడుంటానని సానా కోరికలు కోరుకున్నాం. కానీ అవేవి తీరవు. పార్వతి, పార్వతి, ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండరాదని చెప్తున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నువ్వేడవాలా, ఏడుస్తూ వెళ్ళిపోవాలా. పార్వతి, పార్వతి, నీ దేవుడి ఒడిలో ప్రాణాలు వదిలే అదృష్టం నీకు లేదే. పెద్దబాబు గారు, ఎంత కష్టం వచ్చినా సరే మీరు ఈ ఇంట్లోనే ఉండాల. నన్ను గడప దాటి వెళ్ళిపోనాక కూడా. పార్వతి, 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 నా శ్రీమతి. ఓకే అండి పెద్దబాబు గారు. సరసాలాడే సమయం ఇది కాదని తప్పించుకోవద్దు. మనమిద్దరం ఈ ఇంట్లోనే హ్యాపీగా ఉండబోతున్నాం. పార్వతి ఎక్కడుంటే దేవా అక్కడే ఉంటాడని అమ్మకు బాగా తెలుసు. అందుకే ఇక్కడే ఉండమంది. అంటే నీకు పెద్ద కోడలి హోదా ఇవ్వబోతుందని అర్థం. వారసుడు వచ్చాడంటే వాళ్ళ నానమ్మ ఈ పార్వతమ్మను అందలం ఎక్కించి కూర్చోబెట్టబోతుంది. ఉమ్మడి కుటుంబంలో మనమందరం సంతోషంగా ఉంటాం. పార్వతి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవట్లేదు పెద్దబాబు గారు, కంగారు పడినారా? చూడండి, ఉల్లిపాయలు కోస్తున్నాను కదా, ఆ కన్నీళ్ళే ఇవి. ఉల్లిపాయ ముక్కలైనా సరే నా పార్వతిని ఏడిపిస్తే వాటిని బ్యాన్ చేసి పారేస్తాను. నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవద్దు. కావాలంటే నేను కట్ చేస్తాను. పెద్దబాబు గారు, ఈ కన్నీళ్లు నాకు మాత్రమే రావాలి పెద్దబాబు గారు, ఎవరు బాధపడరాదు. ఇది మన కష్టమైన పనా? 2 నిమిషాలు కన్నీళ్ళు వచ్చే పనంతే. మీరు సంతోషంగా ఉండాలి పెద్దబాబు గారు. పనైనా కష్టమైనా ఇంకేమైనా సరే నా వరకే ఉండాల. అసలు నీ కళ్ళలో కన్నీళ్ళు నేను చూడకూడదు పార్వతి. ఇకేది కూడా ఉండదులే పెద్దబాబు గారు. నేను అదే అంటున్నాను. నువ్వు నేను హ్యాపీగా ఉండాలి అంతే. అమ్మగారు మాట ఇచ్చారు కదా పెద్దబాబు గారు, ఏ సమస్య వచ్చినా దాన్ని అర్థం చేసుకుంటామన్నారు. అట్టాగే అన్నిటినీ అర్థం చేసుకుంటే ఏ కష్టం ఏదీ చెయ్యదు. ఇప్పుడు కష్టాల టాపిక్ ఎందుకు శ్రీమతి? సుఖం గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. పెద్దబాబు గారు, వద్దు పెద్దబాబు గారు. ఏమొద్దు? ముద్దా హత్తా చెప్పలేదు కదా. నాకు చాలా పనులున్నాయి, మీరెళ్ళండి. ఓకే ఓకే, రూమ్ లో వెయిట్ చేయమంటున్నావా? అలాగే, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయ్. శ్రీమతి, వెయిట్ చేస్తుంటా. నీలమ్మా, ఇలా అయిందేంటే? పొద్దున్నే ఎవరి మొహం చూసావో ఏంటో. నీ మొహం చూడ్డానికి ఎవ్వరూ ఇష్టపడరనుకుంటా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని రోడ్ మీద పడేయకుండా చూడాలనుకుంటే పార్వతిని శాశ్వతంగా పంపిస్తానన్నావు. ఇప్పుడు అఖిలక్క రివర్స్ లో పెదబాబుని ఈ ఇంటి గడప దాటొద్దని మాట తీసుకుంది.
ఇక నువ్వు వెళ్లడమే గాని పార్వతీ పరమేశ్వరులు ఈ కైలాసంలోనే ఉంటారు. నందిలా చిన్నబాబు దేవాకి తోడుగా ఉంటాడు. అక్కిలాంటి ప్రామిస్ తీసుకున్నది దేవాతోనే కాని పార్వతితో కాదు కదా ఆంటీ. అయితే పార్వతిని ఇంకెక్కడికి వెళ్ళకని ఇక్కడే ఉండమని చెప్పుంటే అది అమ్మగారి మాటే వేద వాక్కని మన మాట వినేదే కాదంటీ. కరెక్టే. ఆ యాంగిల్లో చూస్తే పెదబాబుతో మాట తీసుకోవడం వల్ల పార్వతికి పెద్దగా ప్రయోజనం లేదన్నమాట. కాని పెదబాబు పార్వతిని వదులుకోడు కదా. ఆ ధైర్యంతో పార్వతి రెచ్చిపోతుందేమో. అది రెచ్చిపోయే ఆస్కారం లేదాంటీ. ఎందుకంటే అక్కిలాంటి వాళ్ళు రోడ్డున పడటం అది బ్రతుకుండగా చూడదు, చూడలేదు. నీకంత సీన్ లేదులే. అది మొండిగా ఇక్కడే ఉంటే అక్కిలాంటి చావుని చూడాల్సొస్తుంది. ఏంటంటే ఆలోచిస్తున్నావు? ఆలోచించట్లేదా రాక్షసి? భయంతో షాక్ అయ్యాను. అఖిలక్క ప్రాణాలనే పడంగా పెట్టావా? అలాంటి పిచ్చి ఆలోచన ఉంటే మర్చిపో. లేదంటే నేనే నిన్ను ఏదో ఒకటి చేస్తాను. బా కంగారు పడకాంటీ. దాన్ని ఇంట్లో నుండి పంపించేయడానికి అఖిలాంటిని ఆయుధంగా వాడుకుంటాను. ఎలా? అఖిలాంటి కంపెనీ ఉద్యోగులందరికీ 6 నెలల బోనస్ ప్రకటించింది. అది అందకుండా అడ్డుకునే పవర్ నా చేతిలో ఉంది. ఆంటీ మాట తప్పితే గుండె బద్దలవుతుందని అఖిలాంటి మాట దక్కడం కోసం పార్వతి నేనేం చెప్పినా వింటుంది. చచ్చిపోమంటే చచ్చిపోతుందా? అది చావడం కళ్ళారా చూస్తావు కదా. బీ రెడీ. ఏంటి పార్వతి ఆలోచిస్తున్నావా? ఇక నీకు ఆలోచించే అవకాశమే లేదు. నీకున్న దారెల్లా ఒక్కటే, అది ఈ ఊరే. కొంచెం దానికి అర్థమయ్యేలా చెప్పు నీలమ్మా. దీనికెందుకు అర్థం అవ్వదంటీ? బాగా అర్థమవుతుంది. ఈ ఇంటి కోసం ఎన్నోసార్లు త్యాగం చేసింది. కానీ అప్పుడది చావలేదు కదా. ఇప్పుడు చస్తుందంటీ. ఈ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే నువ్వు శాశ్వతంగా దూరం అవ్వాలి. దేవాకి కంటి చూపొచ్చినందుకు అఖిలాంటి 6 నెలలు బోనస్ ప్రకటించింది. అంటే 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడింది. కుదరదని నేను అడ్డుపడ్డానంటే ఆవిడ సంతోషం ఆవిరైపోతుంది. అట్ట చెయ్యొద్దు. అమ్మ గడిచిన మాట నిలబడాలా? నిలబడాలంటే నువ్వు చచ్చిపోవాలి. చస్తాలే అని ఒక మాట అనడానికేంటే రోగమా? మన ఇంట్లో సంతోషంగా ఉన్నట్టే కంపెనీ ఉద్యోగులందరి ఇళ్లలోనూ సంతోషంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను పెదబాబు. ఎంప్లాయీస్ హ్యాపీగా ఉంటే కంపెనీ బాగుంటుంది కదమ్మా. ఫోన్ వచ్చింది చూడట్లే. హలో. ఆ ఫోన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడవే. వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎస్ మేడం, అమౌంట్ ఎక్కువ కదా. మీ కోడలు నీలాంబరి గారు ఒప్పుకుంటేనే గానీ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇవ్వనంటున్నారు మేడం. తమాషాగా ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంప్లాయీస్ కి బోనస్ అందాల్సిందే. 10 నిమిషాల్లో కాల్ చేస్తాను. ఏమైంది అఖిల?
ముందు నీలాంబరి ఎక్కడుందో పిలిపించండి. నీలాంబరి! 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 భాబీ ఓయ్ నీలాంబరి! చూసావా, ఎప్పుడేం చెయ్యాలో నాకు చాలా బాగా తెలుసు. ఆ అరుపులు పెరిగి అఖిలాంటికి గుండెపోటు వచ్చేలా చెయ్యమంటావా? అట్ట చెయ్యొద్దు, నీకు దండం పెడతాను. నీలాంబరి! నువ్వు నిర్ణయం తీసుకుంటే అఖిలాంటి తీసుకున్న నిర్ణయం అమలవుతుంది. ఓకే? అది పిచ్చిది పార్వతి, మొండి పట్టు పడుతుంది. అది చెప్పినట్టు చేసే చచ్చిపో. తాడు జాగ్రత్తగా వాడు. వస్తానమ్మా, జాగ్రత్త. చెప్పండి ఆంటీ, ఎందుకలా కేకేశారు? ఎంత ధైర్యం ఉంటే కంపెనీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా అడ్డుకుంటావు? బోనస్ అందకుండా ఎందుకు ఆపావు? ఎంప్లాయీస్ కి అందాల్సిన బోనస్ ఎలా అడ్డుకుంటావు? ఇప్పుడు ఏమైందని? అమ్మ మాట తప్పిలా చేస్తే నిన్ను చంపేస్తాను. వదులు దేవా! పెద్దబాబు వదులు! నేను చచ్చిపోతే మీ అందరికి నష్టం చెప్తున్నా. వదులు! చచ్చిపో! ఎంత నష్టమైన ఫేస్ చేస్తాం కానీ నీ ఫేస్ మాత్రం చూడలేము. వదిలేనన్నా! వదులు! వదలండి డాడ్. నా మాట విన్నానా? ప్లీజ్ వదిలేనన్నా! పెద్దబాబు! నా మాట విను! వదిలేనన్నా! పెద్దబాబు! వదిలేనన్నా! ఆగు నాన్న. కూల్ నాన్న, కూల్ నాన్న, కూల్. నీళ్ళు నీళ్ళు పెద్దబాబు, నీళ్ళు తాగు, నీళ్ళు. కూల్. వదలు! ముందు నా ప్రాణం తీయాలనుకున్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. నా పర్మిషన్ లేకుండా 10 రూపాయలు కూడా పంచకూడదు. అయినా పోనీలే పాపమని ఇప్పటి వరకు ఊరుకున్నాను. 100 కోట్లు దాటితే ఖచ్చితంగా నా పర్మిషన్ తీసుకుని బిల్ పాస్ చేయాలని బ్యాంకులకి నోటీస్ ఎప్పుడో పంపించాను. అమ్మా అమ్మా ఏంటిది? తనకేమైనా పిచ్చా? అలా ఎలా నోటీస్ పంపిస్తుంది? ఏ అధికారం ఉందని? ఉంది పెద్దబాబు. డాడ్, అవును పెద్దబాబు, నువ్వు ప్రేమించింది తననే అని గుడ్డిగా నమ్మావు. తన జీవితానికి భరోసా ఉండాలని ఈ ఇంటిని, కంపెనీని, ఈ యావదాస్తిని తనకే హక్కని రాయించాం. నమ్మకం కలిగించడానికి అలా చేశారు గాని దాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేస్తుందాంటీ. మోసం చెయ్యట్లేదు ఐశ్వర్య. అనవసరమైన ఖర్చు ఎందుకు అని అడుగుతున్నాను. అవునా కాదా? నోర్మై! కంపెనీని నమ్ముకున్న వాళ్ళ సంతోషాన్ని అడ్డుకుంటావా? నీ అంత చూస్తాను. ఆంటీ, నేను చచ్చిపోయినా ఈ ఆస్తి ఈ కుటుంబానికి రాకుండా చేశాను. ఎంతకు తెగించావు నువ్వు? ఆవేశపడకండి అంకుల్. నన్ను ఈ ఇంటి పెద్ద కోడలుగా మీరు చూస్తే ఆస్తి అధికారాలన్నీ మీకే వచ్చేలా చూస్తాను. అది కల్లో కూడా జరగని పని. నేను దగ్గరవ్వాలనుకుంటే దూరం పెట్టాలని చూస్తున్నారు. నేను చెప్పినట్టు చేస్తే మీరనుకున్న పనులన్నీ అవుతాయి.